హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ అఫీషియల్ లైన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చూద్దాం. అయితే ఇప్పుడే లేచాను, మధ్యాహ్నం 12:30 అవుతుంది. హాయ్ మా, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తాను? వంటనా? ఏం వంట చేసినాము? నువ్వు ఎప్పుడు తినండి ఫస్ట్ టైం నీకు రుచి చూపించబోతున్నా. చికెన్ అండ్ కాంబినేషన్, వంకాయ కాంబినేషన్లో ½ కిలో చికెన్, 2 వంకాయలు. బిగ్ సైజ్ అయితే 2, స్మాల్ అయితే 4 అయినా వేసుకోవచ్చు. వంకాయ తొడిమే చాలా మంది పడేస్తారు, నేనైతే పడేయను. నాకు దాని టేస్ట్ అంటే చాలా ఇష్టం. వన్ ఆనియన్, 1 కప్పు టమోటాస్, ఆనియన్స్ అయితే అంటే రైస్లోకి అయితే ఫుల్గా కుక్ అవ్వాలి, కర్రీలోకి అంత అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో అలా ఇలా తిప్పేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు ఆనియన్స్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగిపోతాయి. తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ వేగిపోయింది, చికెన్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు నేనైతే చేతితోనే వేస్తాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, బాగా వేగిన తర్వాత వంకాయ యాడ్ చేస్తున్నాం. చికెన్ వంకాయ కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. మా అబ్బాయికి రకరకాలుగా వెజ్ కంటే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టపడతాడు. ఎవ్రీడే చేసి పెట్టినా కూడా తింటాడు. వంకాయ యాడ్ చేస్తూ ఉన్నా. మరీ సన్నగా కోస్తే కనిపించకుండా పోతాయి, అందుకే కొంచెం పెద్దగా కోసి వేస్తున్నా. తర్వాత వచ్చేసి టమోటో, నేనేదో చేస్తూ ఉన్నా చెప్తా ఉన్నా అని అనుకోకుండా నిజంగానే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేనైతే చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. మా వారు అయితే ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా ఉంటుంది. రాగి సంగటితో వంకాయ చికెన్ కాంబినేషన్ కర్రీ. మేమైతే కారం తక్కువ తింటాం, మీకు రుచి సరిపడా మీరు వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తూ ఉన్నా. తర్వాత వచ్చేసి
2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఏ వీడియో కావాలన్నా కూడా, ఏ కుకింగ్ అయినా ప్రతి ఒక్కటి నేను చేసి వీడియో మీకోసం పెడతాను. కొత్తిమీర, ఏ వీడియో కావాలన్నా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ నేను చేస్తాను. కామెంట్ చేయండి, నా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. నా ఫాలోవర్స్ కోసము నా ప్రతి వీడియో నచ్చాలనే ఉద్దేశం కింద చేస్తూ ఉన్నా. ప్లీజ్ కామెంట్. దగ్గరకు వచ్చింది. ఎక్కడో పెట్టాను. నేనైతే కొబ్బరి పొడి వేస్తూ ఉన్నా, కోకోనట్ పౌడరు. ఇది ఆప్షన్, మన ఇష్టం. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే హెల్త్ పరంగా మంచిది, హెయిర్కి అన్నిటికీ అనేసి నేను వాడతా కంపల్సరీగా. హెయిర్ షామ్ అయితే చాలా పెద్దగా అయిపోయింది. కొబ్బరి వాడితే కర్రీస్లో కానీ డైరెక్ట్గా తింటే కానీ హెల్త్కి చాలా మంచిది. అంటే మన హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అనేసి కోకోనట్ కానీ, కోకోనట్ ఆయిల్ అందుకే కదా వాడతాము. అందుకని కంపల్సరీ నేను డిలే చేయను, వేస్తా ఏ కర్రీలో అయినా కూడా. మిగతా కొత్తిమీర కూడా వేసేస్తా ఉన్నా. వాటర్ ఇవ్వండి. ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను నేనైతే. మీకు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు వాటర్. మూత పెట్టేసుకున్నాం. ఒక 5 minutes కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అసలు చాలా అంటే చాలా సూపర్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఒక 2 minutes ఏం చేస్తూ ఉన్నారో చూద్దాం. ఏం చేస్తా ఉన్నావు బావా? మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి మా ఆయన బుద్ధిగా అన్ని క్లీన్ చేసి సపరేట్ చేస్తూ ఉన్నాడు. మా అత్తమ్మ మన కర్రీ చూద్దాం. అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయింది, కరెక్ట్గా వచ్చేసింది. సూపర్, బాగా కుక్ అయిపోయింది. నేనైతే రాయిపిండి సంగటి అండ్ నా కొడుక్కి దోశ చేసా, మా వాడికి ఇది. తర్వాత వచ్చేసి ఇది మా బావకి చాలా బాగుంటుంది.
నేను టేస్ట్ చేస్తా. స్మెల్కే కడుపు నిండిపోతూ ఉంది. సూపర్ అంటే సూపర్. నేను బాగా ఇట్లా ముంచుకొని తింటా. లైట్గా నేను తినలేను. సూపర్. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మా బావకు నచ్చినట్టు ఎవ్రీడే తనకు నచ్చిన కర్రీసు, సంగటి అంటే చాలా ఇష్టం తనకి, తన కోసం చేసా. నాకు కూడా ఇష్టమే. అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉంది నాన్న? సూపర్.